గంటకు 14 మందిని కరుస్తున్నాయట. ఏంటి కుక్కలు. రాష్ట్రంలో గత ఏడాది 1,21,000 మంది కుక్క కాటుకు గురైనరంట. బాధితులు ఉన్నారు. రెబీస్తో 13 మంది మృతి. చర్చనీయాంశం అవుతున్న శునకాల నియంత్రణ, కుక్కల నియంత్రణ అనేటువంటిది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా దీనిపైన మాట్లాడింది. రాష్ట్రంలో కుక్కల బెడదకు పరిష్కారం ఎప్పుడన్న ప్రశ్న ఉదయిస్తుంది. శునకాలకు సంతాన నియంత్రణ ఆపరేషన్లు అంటే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించడంలో ప్రభుత్వ యంత్రాంగం సఫలీకృతం కాకపోవడంతో తెలంగాణతో పాటు దేశంలోని చాలా ప్రాంతాల్లో వాటి సంఖ్య పెరిగిపోయి తీవ్ర సమస్యగా మారింది. రాష్ట్రంలో ఈ ఏడాది సగటున గంటకు 14 కుక్క కాటుకు గురవుతున్నారంట. 14 మంది, మొత్తం 13 మంది రెబీస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా పాఠశాలకు వెళ్తున్నప్పుడు, వీధిలో ఆడుకుంటున్నప్పుడు ఎక్కువగా చిన్నపిల్లలే కుక్క కాటుకు గురవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 2024లో 1,21,997 మందిని, ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు 87,366 మందిని కుక్కలు గడిచినాయి. గత ఏడాది దేశవ్యాప్తంగా 37 లక్షల మంది కుక్క కాటు బారిన పడ్డారంట. ఢిల్లీలోనూ ఈ ఏడాది ప్రథమార్థంలో 35,198 మంది కుక్క కాటుకు గురయ్యారు. ఇక WHO లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా నమోదయ్యేటువంటి రెబీస్ మరణాల్లో 36% భారత్లోనే ఉన్నాయంట. రెబీస్ అంటే కుక్క కాటు ద్వారా అంటే కుక్క ప్రవర్తించినట్టే లాస్ట్ చివరి క్షణంలో వాళ్ళు ఎట్లుంటారంటే కుక్క ఎలాగైతే ప్రవర్తిస్తుండో బోబో అంటూ ఉంటారు. తర్వాత ఇట్లంతా కూడా అంతా వస్తూ ఉంటుంది, సొంగ ఇట్లా అంతా కారుతూ ఉంటుంది. తర్వాత కుక్క ప్రవర్తించినట్టే ప్రవర్తిస్తారు, చివరికి వాళ్ళు చనిపోతారు. కాబట్టి కుక్క కాటుకు గురైతే ఎవరైనా అయితే మాత్రం 100% దానికి సంబంధించినటువంటి టీకాలు వేయించుకోవాలి. లేకపోతే అది ప్రమాదకరంగా మారుతుంది. మనకేమి ఇప్పుడేమో అర్థం కాదు, కానీ తర్వాత భవిష్యత్తులో ప్రమాదకరంగా మారుతుంది. కాబట్టి రెబీస్ టీకాలు వేయించుకోవాలి. తర్వాత 36% రెబీస్ మరణాల్లో 36% భారత్లోనే ఉన్నాయంట ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే. ఇక బాధితుల్లో 15 ఏళ్ల లోపు వారే అధికం. ఢిల్లీ రోడ్లపై కుక్కలు కనిపించొద్దని, వాటన్నింటినీ సంరక్షణ కేంద్రాలకు తరలించాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ సమస్యపై విచారణకు సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా కుక్కలకు వీధుల్లో ఆహారం పెట్టడం నిషిద్ధమని సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ నేపథ్యంలో శునకాలపై కరుణ చూపాలంటూ జంతు ప్రేమికులు, సెలబ్రిటీలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. మరికొందరు రోడ్లెక్కి నిరసన వ్యక్తం చేశారు. ఇంకోవైపు కుక్క కాటు బాధితులు కూడా మాకు ఇట్లా జరుగుతుంటే మరి దానికి రక్షణ కూడా కల్పించారా బాబు అని చెప్పేసి వాళ్ళు కూడా అడుగుతున్నట. ఇక్కడ కుక్కల ప్రేమికులు, తర్వాత ఇక్కడ కుక్కలను వ్యతిరేకించేవారు. 2 భాగాలుగా విడిపోయినరు. ఇట్లా జరుగుతూ ఉందంట. ఏదేమైనప్పటికీ కుక్క కాటుకు గురవుతూ ఉన్నారు. కాబట్టి కుక్కల నియంత్రణకు కుక్కలను ఒకవేళ తగ్గించాలంటే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాలట. వాటికి చేస్తేనే, లేకపోతే కష్టమైపోతుందని చెప్పేసి అంటున్నారు. ఆ దేశాల్లో రోడ్లపై తిరగనియరు. ఏ దేశాలు అంటే కుక్కల్ని రోడ్లపై తిరగనియాలంటే ఈ దేశాలలో ఎక్కడెక్కడ UK, బ్రిటన్లో, అమెరికా, సింగపూర్ తదితర దేశాల్లో కుక్కలను రోడ్లపై తిరగనివ్వరు. లండన్లో కుక్క వీధిలో కనిపిస్తే బంధిస్తారు. వారం రోజుల్లో ఎవరూ తీసుకెళ్ళకపోతే దానికి ప్రశాంత మరణాన్ని కల్పిస్తారట, చంపేస్తారట. అలాగే పెంపుడు కుక్కల విషయంలో యజమానులు నిబంధనలు పాటించాలి. మలమూత్ర విసర్జనకు, వాకింగ్కు వాటిని రోడ్లపై తీసుకెళ్లకూడదు. ఏదైనా కారణంతో వాటిని పోషించలేకపోతే ప్రభుత్వానికి అప్పగించాలి, వీధుల్లో వదలకూడదని చెప్పేసి ఒక నిబంధనలు ఉన్నాయంట. కాబట్టి ఇటువంటి నిబంధనలు కథా కార్యక్రమం అంతా ఉంది. కాబట్టి అంటే అసలు యాక్చువల్గా చాలామంది ఏమంటుంటారంటే అది కుక్కలు అట్టేట్లా తీసుకుపోతారు, అట్టేట్లా నియంత్రిస్తారు అని చెప్పేసి కొంతమంది అంటుంటే, మరి కుక్క కాటుకు తర్వాత కుక్కలు మొత్తం దాడిలో మరణించినటువంటి పిల్లల ప్రాణాలు మీరు తేయగలుగుతారా అని చెప్పేసి సుప్రీంకోర్టు అడిగింది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.